సలార్ ఫస్ట్ రోజే కలెక్షన్ ఎంత తెచ్చిందంటే 175 కోట్లు ఫస్ట్ రోజే రికార్డ్ బద్దలు కొట్టింది. అలాగే 3 రోజులు చూసుకుంటే ఏకంగా 450 కోట్లు గ్రాస్ దాటి బిగ్గెస్ట్ ప్రభాస్ గారు రెబల్ స్టార్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ అలాగే అక్కడ గ్రాఫిక్స్లో మొత్తం హైలైట్ ఉంది. మన ప్రవాసి ఇంటర్వెల్లో వచ్చే సీన్లు వేరే లెవెల్లో ఉంటుంది. ఏకంగా ఇక్కడ 3 ఫైట్లు అనేవి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మకాడ, మళ్ళీ రెండోది ఇక్కడ జరిగేది పిల్లకాడ జరిగేది, మూడోది లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది ఆ ఫైటు. దాని తర్వాత మనకు ఇంకా పార్ట్ 2లో ఎంత ఇంకా ఫ్రెండ్స్ గురించి, అంటే వీళ్ళిద్దరు ఎలా స్నేహాన్ని ఎలా చంపుకుంటున్నారా లేదా అనేది స్టోరీ. ప్రభాస్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్లు ఎవరు వస్తారు, అలాగే కొన్ని క్వశ్చన్స్ అలాగే నిండిపోయాయి. ఇంకా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు ఒక హిట్ కూడా ఇచ్చారు. ఇది పార్ట్ 2లో మాత్రం ఎక్కడ తగ్గదిపోదని, కరెక్ట్ ఎక్కడ మొత్తం నాన్ స్టాప్గా ఉంటుందంటే ఫైటు అని చెప్పారు. అయితే ఇంకెంతవరకు నిజమో చూడాలి మనం. అలాగే మన ప్రభాస్ క్యారెక్టర్లో మామూలుగా ఉండదు, కంట్రోట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. డైనోసార్ దిగినట్టే ఉంటుంది, చూసుకోవాలి మనం. అలాగే ప్రజెంట్ వీళ్ళుగా ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా తెగకి వస్తున్నారని కొన్ని టాక్ జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు ఫ్రెండ్స్. అలాగే మన ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా 2 భాగాలతో రాబోతుంది మూవీ. ఆల్రెడీ ఫస్ట్ భాగం ఈ నెల రాబోతుంది 2024లో. అలాగే పార్ట్ 2 కూడా దేవరా దాంతో షూటింగ్లో ఉంటాడో లేకుంటే ప్రశాంత్ దర్శకత్వంలో రాబోతుందో తెలియదు. ఒకవేళ రాకపోతే ప్రభాస్కి మళ్ళా సలార్ 2 కూడా తిరగకపోతుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందంట. అప్పుడే ఇక చూసుకోవాలి మన డైరెక్టర్ ఎలాగా ఉంటుందో. అలాగే పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలు ఉంటుంది, ఆ సెంటిమెంట్ అయితే బాగుంటుంది. ఇద్దరికి తినిపించడం కానీ అలా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన ప్రభాస్ వైల్డ్గా చేతికి అంత రక్తము ఒక డైనోసర్ దూకినట్టు ఉంటుంది. అలాగే వెనకాల బీజమ్స్ కానీ కరెక్ట్గా ఇచ్చారు, ఏమో తగ్గకుండా. బీజమ్స్ అయితే వేరే లెవెల్లో ఉండే బీజమ్స్. అలాగే ఒక మళ్ళా క్యారెక్టర్ కూడా తగ్గట్టు బాగానే ఉంది. మీరేమంటారు కింద చాప్టర్ చేయండి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా ఎంతమంది కావాలంటున్నారు కింద కూడా కామెంట్ చేయండి. ఓకేనా.